అందరికీ నమస్తే అండి. ఆరామస్థాన్, కేకే సర్వే, పొలిటికల్ ల్యాబొరేటరీ, ఆత్మసాక్షి, ఆ పేరు ఈ పేరు, సి అంటారు, జెడ్ అంటారు, ఎస్ఈడి అంటారు, జిఈడి అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, దేశ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. దాదాపుగా 60కి పైగా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించాయి. 60కి పైగా సంస్థలు. నిజానికి ఎగ్జిట్ పోల్స్ ఏమీ కొత్త కాదు. 1956లో జరిగిన ఎన్నికల నుంచి ఎగ్జిట్ పోల్స్ ఉండేవి. అప్పటి నుంచి మీడియా ఉండేది, నేషనల్ మీడియా, లోకల్ మీడియాను ఉండేది. సో అప్పుల్లో 2-3 మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేవాళ్ళు. ఓటు వేసి వచ్చిన తర్వాత బయట అడిగి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఒక అంచనా తయారు చేసుకొని ఇచ్చేవాళ్ళు. ఎగ్జిట్ పోల్స్ అప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా ఒక ఎన్నిక జరిగితే ఎగ్జిట్ పోల్స్ ఒక 5 లేదా 10 సంస్థలు మాత్రమే తమ ఎగ్జిట్ పోల్స్ని ప్రకటిస్తాయి. కానీ ఇప్పుడు 70 సంస్థలు, 60కి పైగా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో, ఆ పేర్లు ఏంటో, ఆ పేర్లేవి గూగుల్లో సెర్చ్ చేస్తే అదేదో అడ్రస్ కూడా ఉండదు. గట్టిగా ఆ 70లో కనీసం ఒక 5-6 లేదా మ్యాక్సిమం 10 వ్యాలిడ్ ఉంటాయి, ఒక అడ్రస్లు ఉంటాయి, ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, రిఫరెన్స్ ఉంటుంది, కాస్త ఎస్టాబ్లిష్డ్గా ఉంటాయి. మిగిలినవన్నీ చిల్లరవే. సో ఇదేంటి, ఎందుకు ఇలా ప్రకటించారు? చాలా సింపుల్. పొలిటికల్ బిజినెస్ ఇదంతా కూడా పొలిటికల్ బిజినెస్. ఉదాహరణకు ఆరామస్థాన్ గారు, ఆయన ఎగ్జిట్ పోల్ తన సర్వే ప్రకటించారు. ఆయన పర్సనల్గా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి వర్క్ చేశారు. వల్లభనేని వంశీ గారికి ఆయనే సిఫాలజిస్ట్. వల్లభనేని వంశీ గారు గెలవడం కోసం ఆయన పనిచేశారు. సుజనా చౌదరి గారికి ఆయనే సిఫాలజిస్ట్. సుజనా చౌదరి గారు గెలవడానికి ఆయన పనిచేశారు. ఇంకా సోకాల్డ్ చాలామంది గెలవడానికి ఆయన పనిచేశారు. సో ఇప్పుడు ఆయన చెప్పిన, అంటే మీకు గుర్తుంటే ఎంసెట్, ఏఐఈఈ, ఐఐటి ర్యాంకులు వచ్చినప్పుడు చూడండి, కార్పొరేట్ కాలేజీలు 100లోపు ర్యాంకులు, 100లోపు 30 ర్యాంకులు నారాయణవే, 100లోపు 40 ర్యాంకులు శ్రీ చైతన్యం అని చెప్పి డప్పులు కొట్టుకుంటారు కదా. సో ఫలితాలు వచ్చినప్పుడు కార్పొరేట్ కాలేజీలు ఎలాగైతే పోటీపడి ప్రకటించుకుంటారో ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చినప్పుడు, సో ఎగ్జిట్ పోల్స్ రోజు వీళ్ళు అలాగే పోటీపడి ప్రకటించుకుంటారు. సో వీళ్ళు రిజల్ట్స్ వచ్చాక వీళ్ళు చెప్పింది నిజమైతే దాన్ని క్రెడిబిలిటీగా చేసుకొని, దాన్ని వాళ్ళ ఒక పునాదిగా మార్చుకొని వచ్చే ఎన్నికల్లో బేరం పెడతారు. ఇదిగో మేము గత ఎన్నికల్లో ఇలా గెస్ట్ చేసాం, మా క్రెడిబిలిటీ ఇది, కాబట్టి మేము మీకు వర్క్ చేస్తాం, మీరు ఇంత ప్యాకేజ్ ఇవ్వండి అని మొదలు పెడతారు. ఇది పొలిటికల్ బిజినెస్, ఇంకేమీ కాదు. అందుకే ఇన్ని పుట్టుకొచ్చాయి. అంటే సిఫాలజీ అనేది మంచిదే, నిజంగా సిఫాలజీ అనేది చేయొచ్చు. ఈవెన్ నేను కూడా జర్నలిస్ట్గా నా కెరీర్ ప్రారంభించాను, పొలిటికల్ అనలిస్ట్గా మారాను, స్ట్రాటజిస్ట్గా మారాను. నేను కూడా సిఫాలజిస్ట్గా వర్క్ చేశాను, కొన్ని నియోజకవర్గాలకు చేశాను. అయితే నేను ఎక్కడా కూడా నేను ఇలా చేస్తున్నట్టు బయటికి బహిరంగంగా ఎప్పుడు చెప్పుకోలేదు. నా పక్కన యాడ్ ఇచ్చుకోలే. వేరే ఛానల్లో కింద యాడ్లు ఇచ్చుకున్నారు, మేము ఉంటే మేము గెలిపిస్తాము, మిమ్మల్ని మేము గెలిపిస్తాము, మమ్మల్ని సంప్రదించడం మా నెంబర్ ఇదని మేము ఎప్పుడు అడగల. నా ఛానల్లో, ఇది నా ఓన్ ఛానల్, నా సొంత ఛానల్, నేను ఎప్పుడూ అడ్వర్టైజ్ చేసుకోలేదు. ఎప్పుడైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసారా మీరు? లేదు, చూడలేదు, చేసుకోలేదు. ఎందుకంటే నా గురించి తెలిసిన వాళ్ళు, నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళు నన్ను అడిగితే నేను వాళ్ళకు పనిచేశాను. అది కూడా మా టీంని అక్కడ పెట్టి వాళ్ళకి శాలరీస్ ఇప్పించాను. అంతకుమించి ఇక్కడ కమర్షియల్స్ జోలికి వెళ్ళలేదు. కానీ చాలా సంస్థలు భారీ ప్యాకేజీలు, సోషల్ మార్కెటింగ్, డిజిటల్ మీడియా, అది ఇది మాట్లాడుకొని భారీగా చేశారు. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇన్ని సంస్థలు వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇదిగో మేము కూడా ఉన్నాము, మేము కూడా పొలిటికల్ సిఫాలజీ సంస్థ. ఫ్రీ పబ్లిసిటీ అవుద్దంతే, ఇంకేం లేదు. ఫ్రీ పబ్లిసిటీ అండి. ఇప్పుడు ఎవరెవరైతే ఎగ్జిట్ పోల్స్ ఇస్తారో ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ పేపర్లోనో, సోషల్ మీడియాలోనో, డిజిటల్ మీడియాలోనో పబ్లిష్ చేస్తారు కదా. సో అలాగే ఫ్రీ పబ్లిసిటీ. అసలు ఆత్మసాక్షి అనేది ఎవరిదండి? కొన్ని యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేసింది. నిజమా కాదు? అసలు 3 సంవత్సరాల కిందట ఆత్మసాక్షి అంటే ఎవరికైనా తెలుసా? తెలియదు. అతను ఒక 2000 నేను ఛానల్ పెట్టిన కొత్తలో, నేను ఛానల్ పెట్టిన ఒక 4 నెలలకు ఆయన పరిచయం అయ్యారు. పరిచయం నాకు రిపోర్టులు పంపించేవారు. సో వ్యూవర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా అని చెప్పి నేను వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. ఇదిగో ఆత్మసాక్షి వాళ్ళు ఈ సర్వే ఇచ్చారు, టీడీపీకి ఎక్కువ. అప్పట్లో ఆయన టీడీపీకి ఇచ్చేవాళ్ళు, అప్పట్లో ఆయన టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తుందని ఇచ్చేవాళ్ళు. సో మేము అలా చేసేవాళ్ళం. అలా ఆత్మసాక్షి అనేది బయటకు వచ్చింది, అంతే కదా. ఇప్పుడు అంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడం వలన, ఒక పార్టీకి అనుకూలంగా ఇవ్వడం వలన, ఆ పార్టీ యొక్క మీడియాలు ఉంటాయి కదా, ఆ మీడియాలు వాళ్ళ పేర్లు ఎస్టాబ్లిష్ చేస్తాయి. సో వాళ్ళు చెప్పింది నిజమైతే వాళ్ళకి అది ఫ్రీ పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీని వాడుకొని వాళ్ళు నెక్స్ట్ పొలిటికల్ ప్రాజెక్టులు తెచ్చుకుంటారు, ప్రాజెక్టులు తెచ్చుకొని బిజినెస్ చేసుకుంటారు. ఇదేదో
దానం కాదు, లేదంటే ఇదేమో ఫ్రీ సర్వీస్ కాదు, ఇదేమీ కాదు, ఇదంతా కూడా పొలిటికల్ బిజినెస్. సో ఈ బిజినెస్లో ఫ్రీ పబ్లిసిటీ కోసం పాకులాడే ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాల సర్వేలు పేరిట ఆఫీస్ సర్వేలు, టేబుల్ సర్వేలు ఎక్కువ ఉంటాయి దీనిలో. నిజంగా ఎగ్జిట్ పోల్స్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుద్ది, సర్వే చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది, బీభత్సంగా ఖర్చు అవుద్ది, కోట్లలో ఖర్చు అవుద్ది. అంతంత ఖర్చు పెడతారా వీళ్ళు అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ పక్కన మీకు లిస్ట్ పెట్టాను చూడండి. అసలు వీళ్ళలో ఎవరైనా కనీసం ₹1,00,00,000 ఖర్చు పెట్టి రాష్ట్రంలో సర్వేలు చేయగలరా? రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు, 175లో కనీసం 100 నియోజకవర్గాల్లో అయినా పల్స్ పట్టుకుంటేనే రాష్ట్రం మొత్తం మనం అంచనా వేయగలం. 100 నియోజకవర్గాల్లో కనీసం పల్స్ పట్టుకోవాలన్నా 1,00,00,000 ఖర్చు అవుద్ది. ఈ సర్వేలు అన్నీ కూడా అంత సీన్ ఉన్నాయంటారా? అసలు వాటి ఎస్టాబ్లిషే లేదు, వాటి హిస్టరీయే లేదు, గూగుల్లో వాటి పేరే లేదు. ఎంత సీన్ ఉందా వీళ్ళకి? సో అందుకే నేను చెప్పింది ఏంటంటే, ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ ట్రాష్, సర్వేలు ఇవన్నీ ట్రాష్. ఓన్లీ ఇండియా టుడే, ఎస్ వాళ్ళకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, వాళ్ళకు ఒక చరిత్ర ఉంది. అలాగే జీ న్యూస్ ఒక చరిత్ర ఉంది. అలాగే సీ వాటర్, ఏబీపీ సీ వాటర్ ఒక హిస్టరీ ఉంది. మనకి చెప్పిన వాళ్ళ కాస్త ఆరామస్తాన్ బెటర్. గత 3 ఎన్నికల నుంచే ఆయన చెప్తున్నాడు, అంతే తప్ప మిగిలినవన్నీ కూడా వేస్ట్. మిగిలినవన్నీ కూడా టెంపరీగా వచ్చినాయి. కేకే సర్వే లాస్ట్ ఎలక్షన్ చెప్పారు, ఈ ఎలక్షన్ చెప్పారు, అంతే. కేకే సర్వే ఒక్కడే లాస్ట్ ఎలక్షన్ వైసీపీకి 150+ వస్తాయని ఇచ్చారు, అది నిజమైంది. సో ఆ క్రెడిబిలిటీని పట్టుకొని ఆయన ఇప్పుడు కూడా కూటమికి 161 వస్తాయని ఇచ్చారు. మేబీ ఇప్పుడు ఏమవుద్దో చూడాలి. ఆరామస్తాన్ గారు గతంలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తుందని ఇచ్చారు. సో ఇప్పుడు ఆ క్రెడిబిలిటీని పట్టుకొని ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ వైసీపీ అధికారంలోకి రాలేదనుకో, ఆరామస్తాన్ అనే వ్యక్తి కామెడీ పీస్ అయిపోతాడు. సోషల్ మీడియాలో అతను విపరీతంగా ట్రోల్స్ చేస్తారు. ఆల్రెడీ లగడపాటి రాజగోపాల్ గారు అయిపోయింది కదా పని, ఈయన మరో లగడపాటి అయిపోతాడు. ఒకవేళ వైసీపీ రాకపోతే, వైసీపీ వచ్చిందనుకోండి ఆరామస్తానే హీరో. నెక్స్ట్ పొలిటికల్ ప్రాజెక్టులు మ్యాక్సిమం ఆయన చేతికే వెళ్తాయి. సో ఆయనే బెస్ట్ సెఫాలజిస్ట్ అయిపోతాడు. సో అంతే, గాలిలో దీపం పెట్టారు. మేబీ ఆరామస్తాన్ గారు సర్వే చేసి ఉండొచ్చు, ఆయనకు పెద్ద టీం ఉండొచ్చు. కానీ మిగిలినవన్నీ చెప్పాను కదా, వాటి పేర్లు చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు. కానీ మిగిలినవన్నీ ట్రాషే. అసలు నిజంగా వాళ్ళ దగ్గర టీం లేదు, ఎస్టాబ్లిష్మెంట్ లేదు, సిస్టమ్ లేదు, అసలు శాంపిల్ తీసుకునే కెపాసిటీ లేదు, శాంపిల్ తీసుకునే విధానం కూడా తెలియదు. ఇంక్లూడింగ్ పీపుల్స్ పల్స్ కూడా ఎలా చేశారో నాకు తెలుసు. పీపుల్స్ పల్స్ వాళ్ళు కూడా వాళ్ళ స్టాఫ్ ఏ విధంగా వర్క్ చేశారో, ఏ విధంగా శాంపిల్స్ తీసుకున్నారో నాకు తెలుసు. ఇలా నేను ఆ పేర్లు చెప్పకూడదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వేలు నిజంగా చెయ్యరు, జనంలోకి నిజంగా వెళ్ళరు. అసలు మనం క్వశ్చన్ అడగకముందే వాడు ఏం చెప్తాడో మనకు సమాధానం తెలుసు. ఇప్పుడు కొన్ని సర్వేలు ఎలా ఉంటాయంటే, ముందుగానే రిజల్ట్, మాకు ఈ రిజల్ట్ కావాలి, నువ్వు వెళ్ళి సర్వే చేయని చెప్తారు. ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉందండి, అదే మనం వైసీపీకి ఒక 60% చూపించాలి ఈ నియోజకవర్గంలో అని అన్నారు అనుకోండి. ఒక 5,000 శాంపిల్స్ తీసుకోవాలనుకోండి, ఏమున్నాయి? ఎస్సీ ఓటింగ్ ఒక 70% శాంపిల్స్ తీసుకుంటారు, లేదు దానిలో కమ్యూనిటీ రాయరు. అలా ఏదైనా చాలా జరుగుతాయండి. ఈ శాంపిల్స్ తీసుకోవడమే ఒక స్కామ్. ఇంట్లో కూర్చొని శాంపిల్స్ ఎంటర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అదంతా అంటే నేను దీనికి డెప్త్గా వెళ్ళాను కాబట్టి, ఈ వర్క్లో అంతా తలమునకలు అయ్యాను కాబట్టి నేను ఇంత పచ్చిగా చెప్తున్నా. ఇదంతా కూడా పొలిటికల్ బిజినెస్, ఇదంతా కూడా స్కామ్. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక స్కామ్, ఎవరూ నమ్మొద్దు. థ్యాంక్ యూ.